ఉంటే అందరూ వస్తారు సార్. నమస్తే సార్. బలరాం పిలుతుండు. పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హే నంబస్కందపూర్వధా షోడశేదాని నామాని యఃపడే తదయానపి విద్యారంభే వివాహే జాప్రవేశే నిర్ఘామే నిర్ఘమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య సధాయతే. ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బృహస్పతి ధ్రువందజింధ్రష్టాదిష్టా రాష్ట్రం ధారయతా. అందులో చూడు యాపలనే యావలాయ పుష్పాయాశ్చ పుష్పినీ. నమస్తే. దానికి ఉంది.
ముఖ్యంగా చాలా జాగాలలో ప్రభుత్వం భూమి ఆక్రమించుకుంటున్నారు. అది ఎక్కడ ఆక్రమించుకున్నా కానీ దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు ఎవరన్నా ట్రెస్ పాసర్స్ చేసి న్యూసెన్స్ చేస్తామని అంటే మాత్రం ఊరుకునే లేదు. కఠినంగా కేసులు పెట్టడానికి కూడా వెనుకడం, ఇంకా దేన్ని కూడా వెనుకడం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. క్లియర్. వాళ్ళ దగ్గర ఉంటే ఎవరైనా డాక్యుమెంట్స్ ఉంటే పేపర్లు తెమ్మనండి. దానికి అధికారులు ఉన్నారు, కోర్టు ఉంటుంది. అంతేగాని ల్యాండ్ ఆర్డర్లో ఇంటర్ఫియర్ అవుతాము, లేకుంటే కన్వర్ట భూమి ప్రభుత్వం కబ్జా చేస్తామనంటే ఊరుకునేది లేదు. రేకలవాయ స్కూల్లో, తర్వాత మాట్లూరు తాండాల, కొన్ని తర్వాత గంగారాం తాండాల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ ఇనాగ్రేషన్ వర్క్లో అంటే ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మొత్తం గంగారాం తాండాలో అంత ఒక సీసీ రోడ్డు ఒకటి మనం ఇచ్చినాము. అది మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ చిన్న వీటికి మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తలేము 3 లక్షలు. తర్వాత మా మాట్లూరు తాండాలో, తర్వాత అది గంగారాం తాండా గ్రామ పంచాయతీలో, అది మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒక 20 lakhs. తర్వాత రోడ్డు మాట్లూరు తాండా టు ఏకలవ్య స్కూల్ వరకు 1,35,00,000. తర్వాత ఇంటర్నల్ సీసీ రోడ్స్ కొన్ని 2 lakhs. తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కొరకు ఒక 482 వచ్చినాయి. లేయింగ్ ఆఫ్ ద సీసీ రోడ్స్ ఇన్ మాట్లూరు తాండా 10 లక్షలు. తర్వాత మన ఈ స్కూల్ నుండి బీబీపూర్ తాండా రోడ్ వరకు 3,60,00,000. తర్వాత ఇవేమో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఆల్రెడీ. అది కాకుండా ఇక్కడ మన స్కూల్లో వీళ్ళు కొన్ని చెప్పారు. ఇప్పుడు మాట్లూరు తాండాలో కూడా అక్కడ మన గుడి కొరకు వాళ్ళు కొన్ని డబ్బులు ఫండ్స్ అడిగారు, అది ఇస్తామని చెప్పాము. ఇంకా మిగతా సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పాము. ఈ 2 రోడ్స్ కంప్లీట్ అయితే ఈ స్కూల్కి 2 కనెక్టివిటీ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఈ స్కూల్ ప్రెమిసెస్ 13 ఎకరాలు ఉండాలి, 7 ఎకరాలు ఉన్నది. ఇంకొక ప్లేస్ ఉందంటున్నారు, అది కూడా వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అది కాకుండా వీళ్ళకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు స్టాఫ్ 6 క్వార్టర్స్ ఉన్నట్టు 18 మంది ఉంటున్నారు, 50 మంది స్టాఫ్ ఉన్నారు. ఇంకా ఇంకా 4th క్లాస్ అంతా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మనకు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. ఇది తర్వాత ఈ స్టాఫ్ క్వార్టర్స్కు ఒక 2,25,00,000 రూపాయలు శాంక్షన్ అయింది, టెండర్ అయింది. ఐ థింక్ అగ్రిమెంట్స్ కాలే కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడే ఫౌండేషన్ వేస్తలేము. సో మొత్తం ఇప్పుడు మన గంగారాం తాండా గ్రామ పంచాయతీలో ఈ స్కూల్తో పాటు కలిసి 13,59,00,000 రూపాయలకి ఇవాళ మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో ఈ స్కూల్లో కావాల్సిన డెవలప్మెంట్ అంటే ఇప్పుడు గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఆల్రెడీ మనకు మనీ శాంక్షన్ అయి ఉంది. ఒక ల్యాండ్ ఒకటి అలాట్ చేసేస్తే వీళ్ళకి 6 ఎకరాలు ఇంకా బాగా ఇది ఒక లొకేషన్లో చాలా బాగుంటుంది. ఈ స్కూల్లో కూడా ఏదో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బాగుంది. పిల్లలు కూడా 480 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 100% రిజర్వ్స్ అని చదువుకుంటున్నారు. ఇంకా ఒకరిద్దరు పిల్లలు కూడా మన ఆల్ ఇండియా లెవెల్ కూడా పెయింటింగ్లో కూడా సెలెక్ట్ అయినట్లు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం ఇక్కడ. సో ఈ ప్రాంతం అభివృద్ధిలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందనడానికి ఇదే నిదర్శనం.